స్పర్మ్ అనేది అంటే వీర్యకణాలు బీజాలలో ప్రొడ్యూస్ అవుతాయి. బీజాలలో ప్రొడ్యూస్ అయ్యి ఇజాక్యులేటరీ డక్ట్ అవన్నీ ప్రయాణం చేసి భర్త భార్య ఇంటర్కోర్స్ అయినప్పుడు విడుదలవుతాయి. అజూస్పర్మియా అంటే వీర్యంలో వీర్యకణాలు లేకపోవటం. అజూస్పర్మియా వీర్యకణాలు లేకున్నా మగవారిలో 2 సిచ్యువేషన్స్లో సొంత స్పర్మ్తో పిల్లలు కనడానికి వస్తుంది. మొదటిది, బీజాలలో వీర్యకణాలు ప్రొడ్యూస్ అవుతాయి కానీ మెచ్యూర్ కావు. రెండోది, బీజాలలో వీర్యకణాలు ప్రొడ్యూస్ అవుతాయి కానీ ఈ ప్రయాణం చేసి బయటికి రావడానికి లేకుండా ఎక్కడన్నా బ్లాక్ ఉంటే ఆ 2 సిచ్యువేషన్స్లో మగవారికి సొంత స్పర్మ్తో అజూస్పర్మియా ఉన్నా కూడా పిల్లలు కనే అవకాశం ఉంటుంది. వీర్యకణాలు ప్రొడ్యూస్ అవుతాయి కానీ మెచ్యూర్ కాలేనప్పుడు ఒక వినూత్నమైన పద్ధతి ఉంది. ఆ మ్యాన్ బ్లడ్లోంచి 60 ml బ్లడ్ డ్రా చేసి అందులోంచి స్పెషల్ సెల్స్ ప్రోజెనిటర్ సెల్స్ అనేవి రిట్రీవ్ చేస్తాము. అందులో గ్రోత్ హార్మోన్స్ అనేవి కలిపి ఈ 2 కలిపిన మిశ్రమాన్ని మగవారి బీజాలలోకి ఇంజెక్ట్ చేస్తాం. అఫ్కోర్స్ ఇది మత్తిచ్చే చేస్తారు కాబట్టి నొప్పి అస్సలు తెలియదు. ఇది పని చేయడానికి ఉన్న స్పర్మ్ మెచ్యూర్ కావడానికి 2 to 3 months పట్టచ్చు. ఒకసారి మెచ్యూర్ అయిపోతే ఐఓఐ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ ట్రీట్మెంట్ చేయొచ్చు. రెండోది, వీర్యకణాలు ఉండి బ్లాక్ మూలంగా బయటికి రాలేకపోతే మగవారికి మత్తిచ్చి బీజాల నుంచి చిన్న నీళ్ళు పెట్టి డైరెక్ట్ ఆస్పిరేట్ చేసేయచ్చు స్పర్మ్. ఈ స్పర్మ్తో ఐవీఎఫ్ ద్వారా గర్భం వచ్చేటట్టు చూసుకోవచ్చు. ఇవి ఎక్స్పెన్సివ్, ఇవి ఇంటర్వెన్షన్ ఉంటాయి, మత్తివ్వాలి చెయ్యాలి, బట్ సొంత వీర్యకణాలతో పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇజంట్ దట్ గ్రేట్?